ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారండి? మరి నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఒక శుభదినం. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం. ఈ పునరుద్ధాన పండుగ రోజున మీ అందరికీ కూడా నా యొక్క పునరుద్ధానపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఈ సమయంలో మనం కొద్దిగా దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ చక్కని సమయంలో కొద్దిగా దేవుని మాటలు మనం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతాలు జరిగించేవాడు. ఆయన మరణాన్ని తిరిగి లేచిన దేవుని యొక్క ఆ పునరుద్ధానమును గురించి ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం మీద మరి మనసు పెట్టండి. మరి దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రేష్టంగా వింటారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ఈ ఆదివారం దినమున, ఈ పునరుద్ధాన పండుగ దినమున దేవుని వాక్యం వినటం వలన మన జీవితంలో దేవుడు గొప్ప శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. వాక్యానికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే నీ ప్రియబిడ్డలతో మాట్లాడి సహాయం నింపమని, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా ఆ పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. నిజంగా యేసు ప్రభువారు మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని వాక్యాన్ని మనం వింటున్న మనము, ఆయనకి ప్రభువుకు ఒక పేరు ఉంది, ఆయన మృత్యుంజయుడు. సాధారణంగా న్యూస్ పేపర్లో కొంతమందిని మనం చూస్తాం. వారు న్యూస్ పేపర్ రిపోర్టర్స్ వారు మాట్లాడుతూ ఎవరైనా ఒక యాక్సిడెంట్ నుండి బ్రతికిన వారి యొక్క టైటిల్ ఏ విధంగా పెడతారంటే మృత్యుంజయుడు అని పెడతారు. అంటే ఆ వ్యక్తి అపాయంలో ఉన్న వ్యక్తి, యాక్సిడెంట్కి గురైన వ్యక్తి ఆ యాక్సిడెంట్ నుండి తప్పింపబడ్డాడు అన్న ఆ వ్యక్తికి మృత్యుంజయుడు అని పెడతారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం చూస్తే మృత్యుంజయుడు అంటే నాకు అర్థం ఏంటో తెలుసా? చనిపోయి తిరిగి లేపబడ్డం, అది మృత్యుంజయుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తప్ప మరొక వారు మృత్యుంజయుడు ఈ ప్రపంచంలో మరెవరు లేనే లేరు. ఎందుకంటే యేసు ప్రభువారు మరణాన్ని జయించి మరణములోనికి వెళ్ళి మరణించి తిరిగి ఆయన లేచిన దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనందరి జీవితంలో కూడా ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు. నిన్ను కూడా ఆయన మరణం నుండి కూడా తిరిగి లేవనెత్తగలిగిన వాడు. పునరుద్ధానం గురించి ఈరోజు మనం వింటున్నాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునర్ అంటే అర్థం ఏంటంటే తిరిగి అని అర్థం. దానము అనగంట లేచుట అని అర్థం. పునరుద్ధానము తిరిగి లేచుట. యేసు ప్రభువారు మరణములో నుండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, అనగా మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఒక 3 అంశాలని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు మరణించిన వేళ, లేదంటే యేసు ముందు మరణము తల వంచిన వేళ దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నంటే, ఆయన మనకు 3 రకాల ఈవులు ఇవ్వాలని, అంటే ఆయన పునరుద్ధాన శక్తి వలన 3 రకాల ఈవులు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అవేంటో మనం బైబిల్ గ్రంథాల నుండి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తిలో ప్రభు మనకి ఇస్తున్న ఒక మంచి ఈవు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 8 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8 నుండి ఇలాగూ రాయబడి ఉన్నాయి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలిపి పరిగెత్తుచుండగా, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలను, వారు అక్కడ నన్ను చూచుతారని వారికి తెలుపుడనెను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలో ఒక అద్భుతమైన మాట ఉంది. అది ఒకసారి 7వ వచనాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను. దానికి ముందు 8కి ముందున్న 7వ వచనాన్ని చదువుతున్నాను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ లార్డ్. మరి ఇక మాట చూస్తే ఈ మాటలో ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే, వారు భయముతోనూ మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి. ఇక్కడ ఈ మాటలో చూస్తే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము మనకేమిస్తుందంటే
పునరుద్ధానపు సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి ఈ చక్కని మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం చూస్తే, వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుపుచుండగా. అనగా ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే, యేసు ప్రభువారు శిలువపై మరణించి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానపు యొక్క ఆనందాన్ని వారు పొందుకున్నట్లుగా ఇక్కడ లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా మంది మరి యేసు ప్రభువారు మరి మరణించినప్పుడు, ఆయన సిలువ అయినప్పుడు ఆయన దగ్గర అనేక మంది స్త్రీలు మరి ఆ యేసు ప్రభువారు సిలువ వేయడం అక్కడ ఉన్న ప్రజలు కూడా చూశారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆ మరణంలోకి వెళ్ళి ఆయన సమాధి చేయబడిన తర్వాత అనేక మంది ఆయన తిరిగి మరలా లేస్తాడా లేదా అన్నట్లుగా వారిలో ఒక అవిశ్వాసం అనేది ఉండుంది. కాబట్టి కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ఆ స్త్రీలు ప్రభువుని దర్శించడానికి లేదంటే ప్రభు దగ్గర రావాలని వారు సుగంధ ద్రవ్యాలు తీసుకురావడానికి కూడా వారు ఇష్టపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు వారితో చెప్పినట్లుగా నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినట్లుగానే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఇక్కడ ఒక గొప్ప శక్తి ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధ ఆనందమును వారందరి జీవితాల్లో కలిగజేశాడు. వారందరూ అనుకున్నారు యేసు ప్రభువును వారు చంపేస్తారు అనుకున్నారు, కానీ యేసు ప్రభు వారు 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ప్రభువు దర్శించడానికి వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడిన ఆ దృశ్యాన్ని చూసి వారిలో చాలా గొప్ప ఆనందం. ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత వారందరికీ కనిపించినప్పుడు వారు మహా ఆనందముతో వారు నింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఈరోజు దేవుడు మనందరినీ కూడా తన ఆనందంతో తన సంతోషంతో మనందరినీ కూడా నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు తిరిగి లేవడం ద్వారా ప్రపంచానికి మహా ఆనందం కలిగింది. యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించడం ద్వారా మనందరికీ కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క జననం గురించి కూడా చెప్పబడుతూ యేసు ప్రభు వారు జన్మించినప్పుడు గాబ్రియల్ దూత వచ్చి అంటది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అనే మాట చెప్తుంది. నిజమే, నిజంగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎంత మహానందాన్ని పొందుకున్నారో, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అక్కడున్న వారు ఆ యొక్క యేసు ప్రభుని చూసి మహా ఆనందంతో నింపబడ్డారు. కాబట్టి ఈరోజు నిజంగా యేసు ప్రభు వారు మనకి ఇస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? పునరుద్ధానపు ఆనందమును, పునరుద్ధానపు సంతోషాన్ని ప్రభు మనందరి జీవితంలో కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, ఎవరైతే ప్రభు యొక్క దగ్గరికి వస్తారో, ప్రభుని అంగీకరిస్తారో, ప్రభుతో ఉంటారో, దేవుడు వారికి సంతోషకరమైన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు వారి జీవితాల్లో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, ఈ లోకంలో ప్రజలందరికీ అన్నీ ఉండొచ్చేమో కానీ నిజంగా వారి జీవితంలో ఆనందం లేని వారు అనేక మంది ఉన్నారు. ధనం ఉంది కానీ ఆనందం లేదు, లేదంటే వారి జీవితంలో అనేక అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా ఆనందం లేదు. కానీ ఇక్కడ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానము వలన ఈరోజు మనందరికీ కూడా దేవుడు గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, ఈరోజు మనకి ఈ లోకంలో మనుషులు ఇవ్వలేని ఆనందం, డబ్బు ఇవ్వలేని ఆనందం, లేదంటే ఈ లోకంలో ఉన్న మన పరపతులు మనకి ఇవ్వలేని ఆనందం, లేదంటే ఈ లోకంలో ఉన్న అష్టైశ్వర్యాలు ఇవ్వలేని ఆనందము ఈరోజు మనందరికీ కూడా యేసు ప్రభు వారు పునరుద్ధానపు శక్తి ద్వారా, యేసు ప్రభు వారు పునరుద్ధానము ద్వారా మనందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నారు. నిజమే, ఈరోజు మనందరూ కూడా మన జీవితాల్లో సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా? ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయ్యా, నా జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే నిజంగా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును మీరు విశ్వాసంతో నమ్మిన ఎడల మీరు కూడా పునరుద్ధానపు ఆనందాన్ని, పునరుద్ధానపు సంతోషాన్ని మీరు పొందుకుంటారని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్ అనే ఆయన ఒక దైవజనుడు, లేదంటే యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న ఈ ఫిలిప్పు సమరయ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ సమరయ ప్రాంతాల్లో యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు మాటలు విని వారు యేసు ప్రభుని యొక్క మాటలు విశ్వాసంతో అంగీకరించి వారందరూ కూడా బాప్తిసం పొందిన తర్వాత అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? వారందరూ కూడా సంతోషమును పొందారు. నిజమే, దేవుని మాటలు వినడం వల్ల మనం సంతోషం పొందుకుంటాం, దేవుని మాటలు అంగీకరించడం వల్ల మనం సంతోషం పొందుకుంటాం అనే దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. నిజమే, ఆయన మృతుల్లో
పెట్టి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు ఈ రోజు మనందరి జీవితంలో కూడా ఆనందమును సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో కూడా చూస్తే మరొక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు నపంసకుడు. ఈ నపంసకుడు యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఎందుకో తెలుసా? యెరూషలేముకు వెళ్ళి ఆయనను దర్శించుకోవాలని ఆయన బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నపంసకుడికి యెరూషలేము దేవాలయంలో ప్రవేశం దొరకలేదు. ఎందుకంటే నపంసకులను ఆ యెరూషలేము దేవాలయానికి వారు రానివ్వరు. అయితే ఆ యొక్క మనసుతో అతను నపంసకుడు తిరిగి బయలుదేరిపోతూ అక్కడ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక దేవుని గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని అతను తీసుకుని కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు. అయితే అతను ఒక వేదన ఏంటంటే, అతను ఒక బాధ ఏంటంటే, ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకోవాలన్న ఆశ అతను కలిగి ఉన్నాడు. లేదంటే ప్రభు యొక్క మాటల గురించి తెలుసుకోవాలన్న ఆశతో అతను ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలుపుతో మాట్లాడి, పిలుపును వెళ్ళు దేవుని అతనికి నపంసకుడికి నా మాటలు తెలియపరిచినప్పుడు నపంసకుడు వెళ్ళాడు. అతను చదువుతున్న ఆ యొక్క యెషయా గ్రంథాన్ని, నీకు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే, అయ్యా నాకు అర్థం అవడం లేదన్నప్పుడు ఆయన ఆ రథంలో కూర్చోబెట్టుకుని ఆ యొక్క పిలుపుని తన రథంలో కూర్చోబెట్టుకుని నపంసకుడితో మరి ఆ పిలుపు చాలా చక్కని మాటలు మాట్లాడి యేసు ప్రభు గురించి వివరించాడు. ఆయన పునరుద్ధానము గురించి వివరించి, ఆయన మరణాన్ని గురించి వివరించాడు. ఆయన యొక్క పరిచర్య గురించి, ఆయన యొక్క మాటల గురించి వివరించినప్పుడు నపంసకుడికి హృదయం తెరవబడింది. వెంటనే అతను అన్నాడు, నాకు ఆటంకం ఏమైనా ఉందా? నేను బాప్తిసం పొందాలి, నేను బాప్తిసం పొందడానికి అర్హుడైనా అన్నప్పుడు వెంటనే ఫిలిప్పు, ఎస్ నువ్వు బాప్తిసం పొందడానికి అర్హుడు. ఎందుకంటే దేవుని మాటలు విన్న వారందరూ కూడా, దేవుని మాటలు విశ్వాసంతో విన్న వారందరూ కూడా తప్పకుండా ఆయన అంగీకరించవచ్చు అన్నప్పుడు నపంసకుడు ఆ దేవుని మాటలు విన్న తర్వాత ఫిలిప్పు చేత బాప్తిసం పొందుకొని తిరిగి ఆ నీటిలోంచి వచ్చిన తర్వాత అతను మహా గొప్ప ఆనందంతో నింపబడ్డాడు. నిజమే, ఈ రోజు మన జీవితంలో దేవుడు గొప్ప ఆనందంతో ప్రభు నింపాలని ఇష్టపడుతున్నాడు. మరొక అంశాన్ని మనం గమనిస్తే అపొస్తలుల కార్యంలో పౌలు శీలని మరి చెరసాలలో బంధించినప్పుడు ఆ రాత్రి వారు పాటలు పాడుచుండగా ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయి బద్దలైపోయినప్పుడు ఆ చెరసాల అధిపతి తాను చనిపోదాం, ఎందుకంటే ఈ చెరసాలలో ఉన్న వారందరూ వెళ్ళిపోయి ఉంటారు అని అనుకుని తను చనిపోదాం అనుకున్నప్పుడు అపొస్తలులైన పౌలు శీల, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు హాని చేసుకోవద్దు అన్నప్పుడు ఆ యొక్క చెరసాల అధిపతి వచ్చి అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అన్నప్పుడు వారు దేవుని సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను ఆయనకు ప్రకటించినప్పుడు నిజంగా అతని హృదయం తెరవబడింది. అతని ఇంటి వారు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన తర్వాత అతని జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందుకున్నాడు. గొప్ప పునరుద్ధానపు శక్తిని, ఆనందాన్ని పొందుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నిజమే, ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు అన్నది విశ్వాసం కలిగి ఉంటారో వారికి దేవుడు పునరుద్ధానపు ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈరోజు ఈ యొక్క దేవుని మాటలు వింటున్న మీలో ఒకవేళ ఆనందం లేక మీరు ఉన్నారా, సంతోషం లేక ఉన్నారా, అయ్యా నా కుటుంబంలో ఆనందం లేదు, సంతోషం లేదని మీరు దుఃఖపడుతున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీకు ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు. ఆయన మాటలు వినడం ద్వారా పునరుద్ధానపు ఆనందంతో దేవుడు మిమ్మల్ని నింపాలని దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మరొక మాట మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అని చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 15 verses 14. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా రాయబడింది, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, విశ్వాసము వ్యర్థమే. చాలా అద్భుతంగా రాయబడింది. ఏంట మాట అంటే, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. నిజమే, యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించక లేకపోతే ఈరోజు మనందరం కూడా మన జీవితంలో ఆనందం ఉండేది కాదు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఆనందం ఇచ్చాడు. ఆయన యొక్క సువార్త వ్యర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు దేవుని సువార్త ప్రకటింపబడుతుందంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఇక్కడ చాలా చక్కని మాట, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ ప్రభు లేపబడకపోతే మన చెయ్యు ప్రకటన లేదంటే మనం ఆయన విశ్వాసము వ్యర్థమే. కానీ ఈరోజు మన విశ్వాసం వ్యర్థము కాదు, మన చేస్తున్న దేవుని ప్రకటన వ్యర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడయ్యాడు. ఈ రోజు మనందరి జీవితాల్లో కూడా ఆ పునరుద్ధానపు ఆనందాన్ని ప్రభు మనందరికి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు. నిజంగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఈరోజు నీకు నాకు కూడా గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు. లోకంలో ఇవ్వలేని ఆనందం, లోకంలో ఇవ్వలేని సంతోషం, డబ్బు ద్వారా రాని ఆనందం, లేదంటే లోకంలో లోకస్తుల ద్వారా రాని ఆనందం, స్నేహితుల ద్వారా రాని ఆనందం ఈరోజు ప్రభు
మనందరి జీవితాల్లో కూడా ఆ పునరుద్ధానపు ఆనందాన్ని ప్రభు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, ఈరోజు ఎవరైతే యేసు ప్రభు వారిని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప ఆనందాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడు. మీ అందరి జీవితంలో కూడా సంతోషం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాంటి వారమైనా సరే నువ్వు దేవుని అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు చాలా మంది ఆ దేవుని వ్యతిరేకించేవారు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క సువార్తను వ్యతిరేకించేవారు, దేవుని యొక్క పునరుద్ధానమును వ్యతిరేకించి, యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అన్నవారు కూడా ఉన్నారు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ పునరుద్ధానం గురించి అనేక మంది వ్యతిరేకించారు. మన లోకంలో ఒకసారి గమనిస్తే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఆయన ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చింపివేశాడు. తను ఒకరోజు దేవుని యొక్క మాటలు అతను విన్నాడు. దేవుని దర్శనం చూసిన తర్వాత, ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని అతను చూసిన తర్వాత అతని జీవితంలో గొప్ప సంతోషం కలిగింది. ప్రభు అతనితో మాట్లాడినప్పుడు ఆయన పునరుద్ధానపు ఆనందాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా ఆర్ఆర్కే మూర్తి గారు మరి రేడియోలో ప్రసంగం చేస్తూ ఉండేవారు. కానీ ఆయన తొలి దినాల్లో బైబిల్ పట్టుకుని ఆయన ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? ఈ బైబిల్ నేను చదివి ఈ బైబిల్లో అనేక తప్పులు నేను వెతుకుతాను అన్నాడు. కానీ అతని జీవితంలో తప్పులు ఆ బైబిల్ బయట పెట్టినప్పుడు తన జీవితం పాపి అని, అతను పాపంలో ఉన్నాడని గమనించి యేసు ప్రభు వారిని అంగీకరించి ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప స్వార్థ పరిచయం చేశారు. అదేవిధంగా భక్తి సింగ్ గారి గురించి కూడా చూస్తే ఆయన కూడా ఒకప్పుడు బైబిల్ చింపివేశాడు, బైబిల్ వ్యతిరేకించాడు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన పునరుద్ధానం అవ్వలేదు అన్నాడు. కానీ ఒకరోజు దేవుడు అతను దర్శించినప్పుడు అతనికి దేవాతి దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని అనుగ్రహించినప్పుడు, దేవుని మాటలు అతను విన్నప్పుడు దేవాతి దేవుడు అతని జీవితంలో పునరుద్ధానపు ఆనందాన్ని ప్రభు నింపాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మన అందరి జీవితంలో కూడా దేవుడు పునరుద్ధానపు ఆనందాన్ని, సంతోషాన్ని నింపడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. నీలో ఉన్న ప్రతి కన్నీటి బొట్టును, నీలో ఉన్న ప్రతి వేదనను, నీలో ఉన్న ప్రతి దుఃఖాన్ని దేవుడు తుడిచివేసి నీ కుటుంబంలో ప్రత్యేకంగా నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జకరియా అనే ఆయన ఆ సంతోషం లేదు అతని జీవితంలో, బిడ్డలు లేరని. కానీ ప్రభు అతను దర్శించినప్పుడు, పునరుద్ధానుడైన దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతని జీవితంలో గొప్ప ఆనందం కలిగింది. అన్నా జీవితంలో కూడా కన్నీరే. ప్రభు అతను దర్శించినప్పుడు అన్నకు కూడా గొప్ప ఆనందాన్ని ప్రభు ఆయన దయచేశాడు. అదేవిధంగా హిజ్కియా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నప్పుడు దేవాతి దేవుడు అతని జీవితంలో ఆనందాన్ని కలిగించాడు. నిజమే, పునరుద్ధానుడైన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే దేవుడు. రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాటను చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఉంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణము విషయములో సమానుభావం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలివాడినగునట్లు ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే ఆయన పునరుద్ధానపు బలం వలన, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుచున్నాను. నిజమే, దేవుడు ఈరోజు మరొక మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క పునరుద్ధాన బలము. నిజమే, ఏ విధమైన చేత ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చాలా అద్భుతమైన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ, ఆయన శ్రమలలో పాలివాగునట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. నిజమే, అతని జీవితంలో మరి అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు ప్రభువును వ్యతిరేకించిన వ్యక్తే. ఆ పునరుద్ధాన బలాన్ని అతను తెలుసుకోలేదు. పునరుద్ధాన బలాన్ని తెలుసుకోలేనప్పుడు అతను ప్రభువును వ్యతిరేకించాడు. అతను ఈ పరిసయ్యులు, శాస్త్రులు, లేదంటే ఈ యొక్క పౌలుగా ఉన్న ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఈ పునరుద్ధాన్ని వారు నమ్మేవారు కాదు. ఇప్పటికీ కూడా పరిసయ్యులు, శాస్త్రులు ఇలాంటి వారు పునరుద్ధాన్ని వారు నమ్మరండి. కానీ ఈ యొక్క సౌలు కూడా ఆ కోవకు చెందిన వాడే. అతని జీవితంలో పునరుద్ధానం ఎప్పుడు కూడా నమ్మలేదు. ఎప్పుడైతే ఆ యొక్క సౌలుకి దేవుని దర్శనం కలిగిందో, యేసు ప్రభువాని దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని వెలుగుని ఎప్పుడైతే చూశాడో అతని జీవితంలో దేవుడు పునరుద్ధానపు బలమును అతనికి దేవుడు అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, నేను ప్రభుని పునరుద్ధాన బలము ద్వారా నేను సమస్తమును కూడా పెంటగా ఎంచుకొనిచున్నాను అని ఆ చక్కని మాట అతను పలుకుతున్నాడు. నిజమే, ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క పునరుద్ధానం మనం
కలిగి ఉండడం ద్వారా అనేకమైన వాటిలో ప్రభు మనకు జయాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో జయం లేదా, విజయం లేదా, నువ్వు బాధపడుతున్నావా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నూతన శక్తితో నింపును గాక, నూతన బలముతో దేవుడు నింపును గాక, నూతన ఆత్మతో దేవుడిని నింపును గాక. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వెంత బలహీనుడు అయినా దేవుడు నిన్ను బలవంతుడుగా చేస్తాడు. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ శారీరకమైన బలం ఉందేమో అనుకుంటున్నామేమో, నీ జీవితంలో ఎంత శారీరకమైన బలం ఉన్నా ఒక రోజు అది లయమైపోతుంది. కొద్ది జ్వరం వస్తే ఆ బలం మనకి కనిపించదు. కానీ ఇక్కడ దేవుడి బలం ఏంటో తెలుసా? పునరుద్ధాన బలమును ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునందు మీరు సమస్తము చేయగలరు. నిజమే, ఆయన ఉంటే, ఆ పునరుద్ధానం బలం ఉంటే మన జీవితంలో ఏదైనా మనం సాధించగలం. దేవుడు గొప్పవాడండి. నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలైనా ఆయన జరిగించగలడు. ఆయన పునరుద్ధాన బలము ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేయగలడు. మూడో మాట చూసుకుని మనం ముగించుకుందాం. దేవుని యొక్క మాట మనం చూస్తే, మూడవదిగా పునరుద్ధానపు ప్రేమలో దేవుడు మనం నింపబోతున్నాడు. ఒకటి, పునరుద్ధానపు ఆనందంతో నేను నింపుతాడు. రెండవది, పునరుద్ధానపు శక్తితో, బలముతో నేను నింపుతాడు. మూడవదిగా, పునరుద్ధానపు ప్రేమతో దేవుడు నేను నింపుతాడు. చూడండి, యేసు ప్రభువారు నిజంగా ప్రేమమయుడండి. నిజంగా యేసు ప్రభువారు మనందరినీ కూడా ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన శిష్యులు యేసుప్రభువు వారు శిలువ మరణానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులైన వారందరూ కూడా చెల్లా చెదరైపోయారు. ఏ ఒక్కరు కూడా అక్కడ లేరు, యోహాను గారు తప్ప మిగతా వారందరూ కూడా చెల్లా చెదరైపోయారు. యేసుప్రభువు వారు ఎప్పుడైతే మరణించాడో, చనిపోయాడో, ఇంకా సమాధిలో పెట్టబడ్డారో, వీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు కదా, యేసు ప్రభు మరణించాడు కదా అని వారందరూ ఏమనుకున్నారంటే, తిరిగి వారు ఎక్కడి నుండి అయితే వచ్చారో మళ్ళీ తిరిగి చేపలు పట్టుకోవడానికి పేతురుతో సహా మిగతా వారందరూ కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారండి. వారు ఆ దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆనందాన్ని మర్చిపోయి తిరిగి మళ్ళా వారు ఆ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళా వలలో తీసుకుని వారు చేపలు పడుతున్నారు ఆ గలిలయ సముద్రం దగ్గర. వెంటనే వారు దేవుని విడిచిపెట్టేశారు. ఒకవేళ ప్రభు వారిని చూసినప్పుడు వారి ఎడల చాలా కోపపడాలి, కానీ నిజంగా యేసు ప్రభు వారి ఎడల ఏమాత్రం కూడా కోపం కలిగి లేడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమామయుడు, ప్రేమించేవాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, మళ్ళీ ఈ శిష్యులైన వారు తిరిగి ఆయన్ని విడిచిపెట్టి మళ్ళా వలలు పట్టుకొని చేపలు పట్టడానికి వారు వెళ్ళిపోయినప్పుడు మరి యేసు ప్రభు వారు కోపం తెచ్చుకోలేదు, కానీ నిజంగానే గొప్ప ప్రేమ చూపించాడండి. 3.5 సంవత్సరాలు ఈ శిష్యులు ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయన మాటలు విన్నారు, ఆయనతో అనేక చక్కని పరిచర్యలు ఉన్నారు, దేవునితో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, బలాన్ని పొందుకున్నారు, దేవునితో నడిచారు 3.5 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేపట్టారో వీరు అనుకున్నారు, ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఇంక మన పనుల్లో మనం ఉందాం అనుకుని దేవుని వారు మర్చిపోయారు. నిజంగా ప్రభు వారిని దర్శించి ఆ ప్రాంతంలోకి ప్రభు వెళ్ళి ఆయన వారితో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ఆ గలిలయ సముద్రం దగ్గర వారు చేపలు పడుతున్న టైంలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పిల్లలారా మీ యొద్ద తినడానికి ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు వారు ఏమీ లేదన్నారండి. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే ఇందుకు పలానా చోట మీరు వెయ్యండి అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా చూస్తాం. వెంటనే ఈ అధ్యాయం మనకి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ విస్తారమైన చేపలు ఎప్పుడైతే పడ్డాయో వారందరూ కూడా గమనించారు. మొట్టమొదటిగా పేతురు గమనించాడు, ఈయన ప్రభు సుమి అని గమనించి వెంటనే ఆయన దూకేశాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటే కదా దూకడం, కాబట్టి ఆయన వెంటనే ఆ పడవలోంచి దూకేశాడు. ఈయన ప్రభు సుమి అని ప్రభుని గమనించారు. వారిలో అనుకున్నారు ప్రభు మా మీద కోపపడతారేమో అనుకున్నారు, కానీ నిజంగా యేసు ప్రభు వారు కోపపడలేదండి, వారిని ప్రేమించాడు. నిజంగా దేవుడు వారి పట్ల ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమించాడు. ప్రభు వారిని వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు వారిని ప్రేమించాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు కూడా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా, ఆయనకు దూరం అయిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మళ్ళా తిరిగి నిన్ను ఆయన యొద్దకు రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ప్రభుకి దూరం అవ్వడం వల్ల నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ప్రభుకి దూరం అవ్వడం వల్ల ఏ ఆనందాన్ని, సంతోషాన్ని, బలాన్ని నువ్వు పొందుకోలేవు. ప్రభు దూరం అవ్వడం వల్ల ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. కానీ ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉంటే ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, బలాన్ని, ఆయన గొప్ప ప్రేమతో నిన్ను నింపడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని ఈ యొక్క మాటలు మనం ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదివితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను
అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతనే అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువారు 3 సార్లు మాట్లాడారు, సీమోను పేతురు నీవు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా. ఎందుకు ఆ మాట మాట్లాడాడు తెలుసా? ఆయన నిజంగా ఆయన గొప్పగా ప్రేమిస్తున్నాడు, కానీ సీమోను పేతురే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజంగా యేసు ప్రభు నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఆయనకి దగ్గరగా ఉండగలుగుతున్నావా? ఆయనతో సహవాసం ఉండగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు పునరుద్ధానపు ప్రేమతో మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వస్తే, ఆయన ప్రేమలో నువ్వు ఉంటే, నువ్వు గొప్ప కార్యాలు ప్రభు నీకు జరిగిస్తాడు. అందుకని అక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏడుస్తున్న ఆ యొక్క మగ్దలేని మరియ ఆ యొక్క యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ప్రభు ఆమెతో అన్నాడు తెలుసా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుచున్నావు అని ప్రశ్న వేశాడు. పేతురును కూడా అడుగుతున్నాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా ఒక ప్రశ్న వేశాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్నలు ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీని నేను తుడుస్తాను. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు 3 మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడు. ఒకటి, యేసయ్య ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మనకు దొరికింది ఏంటో తెలుసా? పునరుద్ధానపు ఆనందము, సంతోషం ప్రభు మనకిచ్చాడు. రెండవదిగా పునరుద్ధానపు బలాన్ని ప్రభు మనకిచ్చాడు. మూడవదిగా పునరుద్ధానపు ప్రేమతో ప్రభు మనల్ని నింపుతున్నాడు. కాబట్టి ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ కూడా పునరుద్ధానపు బలముతో, శక్తితో, ఆనందంతో, ప్రేమతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలు. ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను దీవించండి, బలపరచండి. వారి జీవితంలో మీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని నీకే మహిమ, ఘనత, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ కూడా మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.